ప్రతి సీన్ లో ఊపిరి బిగబట్టే సస్పెన్స్. ఓ పక్క పక్కా ప్లాన్ తో దొంగతనం జరుగుతుంటే ఇంకో పక్క ఊహించని విధంగా సైరన్లు మోగాయి. నమ్మకానికి అత్యాశకి మధ్య జరిగిన ఈ మైండ్ గేమ్ లో చివరికి ఎవరు గెలిచారు? ఎందుకంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు, అందుకని ఎవరు గెలిచారు అని చెప్పేసి అన్నాను. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే ది స్కోర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ దొంగతనం చేస్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే అసలు సౌండే లేకుండా ఒక సేఫ్టీ లాకర్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అందులోనూ ఆ సేఫ్టీ లాకర్ కి ఒక చిన్న హోల్ పెట్టి దాని లోపలికి కెమెరా పంపించి లోపల లాక్ ఏ ప్యాటర్న్ లో ఉందో మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సేమ్ అలాగే లాక్ తయారు చేసి ఆ సేఫ్టీ లాకర్ ని ఓపెన్ చేయడానికి అనమాట. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఎక్కడైతే దొంగతనం చేస్తున్నాడో దానిపైన ఒక పెద్ద పార్టీ జరుగుతూ ఉంటుంది. అక్కడ అందరూ ఏంటంటే బాగా మందు తాగి పాటలు పెట్టుకుని ఊగిపోతూ ఉంటారు. సో దాంతో హీరో ఏంటంటే కింద తన పని తాను చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. కాకపోతే హీరో బ్యాడ్ టైం ఏంటంటే హీరో ఉన్న రూమ్ లోకి ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వస్తారనమాట రొమాన్స్ చేసుకోవడానికి. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి గొడవ అయ్యి ఆ అబ్బాయి ఆ గదిలోంచి వెళ్ళిపోతాడు. కానీ అమ్మాయి మాత్రం సోఫా మీద కూర్చుంటుంది. కాకపోతే హీరో దొంగతనం చేసే వస్తువులన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. లాకర్ పగల కొడతానికి ఉపయోగించే వస్తువులు. దాంతో ఆ అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిని ఇలాగ వదిలేస్తే అందరిని పిలుస్తుందని చెప్పేసి గొంతు నొక్కేసి వెనకాల గన్ను గురి పెడతాడు. అంతేకాకుండా గొంతు మార్చి మాట్లాడతాడు అనమాట. చూడు, నువ్వు గనక కేకలేసావనుకో ఇక్కడ చంపేస్తాను, పైన పార్టీ జరుగుతుంది, ఎవ్వడికి వినిపిద్దని చెప్పేసి అనడంతో ఆ అమ్మాయి భయపడిపోతుంది. ఆ తర్వాత హీరో లాకర్ ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న డైమండ్ నెక్లెస్లు ఆ తర్వాత కాస్ట్లీ వస్తువులను దొంగతనం చేసి అలాగే తీసుకొని సైలెంట్ గా ఇక్కడే ఉండని చెప్పేసి బెదిరించి హీరో కారు స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. ఒక విధంగా హీరో తప్పించుకున్నాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే కారు తీసుకెళ్లి ఒక హార్బర్ పక్కనే పెట్టి అక్కడి నుంచి బోట్ ఎక్కి తప్పించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో హీరో ఆల్రెడీ పెట్టిన కారు తీసుకుని ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంటి లోపలికి వెళ్లి తను దొంగతనానికి వాడిన ప్రతి ఒక్క వస్తువు లోపల పెట్టి తాను దొంగతనం చేసిన జ్యువెలరీస్ అవ్వచ్చు, విలువైన వస్తువులు అవ్వచ్చు ఆ ఇంట్లోనే వేరే చోట దాచిపెట్టి ఆ తర్వాత అక్కడున్న ఇంకొక కారు తీసుకొని హీరో బయలుదేరి మళ్ళీ ఇంకొక ఇంటికి వస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ ఇదే అనమాట. సో మామూలుగా హీరో దొంగతనం చేస్తే ఒకేసారి తప్పించుకోడు. రకరకాల ప్లేసులకి వెళ్ళి రకరకాల చోట్ల దాచిపెట్టి ఆ తర్వాత వాళ్ళ ఊరు వచ్చేస్తాడు. అందులో హీరో పెట్టుకున్న రూల్ ఏంటంటే తాను ఉండే ఊర్లో దొంగతనం చేయకూడదని. ఎందుకంటే తన ఊర్లో దొంగతనం చేసి దొరికిపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అందుకని హీరో ఏంటంటే వేరే ఊర్లో దొంగతనం చేసి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతూ ఉంటాడు. అందులోని ఏ పని చేయకుండా డబ్బులు వస్తున్నాయంటే అందరికి డౌట్ వచ్చేస్తుంది కదా. అందుకని హీరో ఏం చేస్తాడంటే తన ఊర్లోనే ఒక బార్ రన్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో అందరూ ఏమనుకుంటారంటే మనోడు బార్ రన్ చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాడు అని చెప్పి అనుకుంటారు. కాకపోతే అప్పుడప్పుడు వేరే ఊర్లో దొంగతనం చేసి దాని మీద ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోని కలవడానికి మ్యాక్స్ అని చెప్పేసి ఒక అతను వస్తాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట అతను. బేసికల్ గా హీరో దొంగతనం చేసిన వస్తువులన్నీ అమ్మి పెడుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో ఎక్కడెక్కడ దొంగతనం చేస్తే బాగుంటుందని చెప్పేసి సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు వచ్చింది కూడా ఇంకొక చోట దొంగతనం చేయమని చెప్పడానికి అనమాట. వెంటనే హీరో కూడా ఎక్కడని చెప్పి అడుగుతాడు. ఏమీ లేదు, ఫ్రాన్స్ కి చెందిన ఒక ఓల్డ్ యాంటిక్ పీస్ ఉంది. అది కూడా ఆ రోజుల్లో రాజులు వాడిన రాజదండన ఉంది. దాని ఖరీదు దగ్గరగా 250 కోట్లు. నువ్వు గనక దొంగతనం చేసావనుకో అందులో నీకు 30 కోట్లు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. సరే ఎక్కడుంది అది ఇప్పుడు అని చెప్పేసి అంటడంతో ఇంకెక్కడుంది, మన ఊర్లోనే ఉంది. అందులోను మన ఊర్లో కస్టమ్స్ హౌస్ ఉంది కదా అందులో ఉందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను మన ఊర్లో దొంగతనం చేయను అని చెప్పేసి నీకు తెలుసు కదా, మళ్ళీ ఇదే ఊర్లో దొంగతనం చేయమంటావు ఏంటి అని చెప్పేసి అంటాడు హీరో. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అలా కాదు, ఆ కస్టమ్ హౌస్ లో మనోడు ఒకడు ఉన్నాడు, ఎక్కడెక్కడ డోర్లు ఉంటాయి, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, మనం ఎలా దొంగతనం చేయాలి, ఇలా ప్రతిదీ వాడికి తెలుసు, మనం కష్టపడాల్సిన అవసరం లేదు, కాకపోతే నువ్వు వెళ్ళి లాకర్ ని ఓపెన్ చేస్తే చాలు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మన ఊర్లో దొంగతనం చేయడం కుదరదు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోని కలవడానికి ఒక అమ్మాయి వస్తుంది. బేసికల్ గా అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. అందులోను హీరో లాగే ఆ అమ్మాయి కూడా దొంగతనాలు చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయితో హీరో ఏమంటాడంటే నేను దొంగతనాలు మానేశాను, నువ్వు కూడా మానేస్తే బాగుంటుంది, మన ఇద్దరం కలిసి ప్రశాంతంగా బతికేయచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో తానేమంటుందంటే సరే ఆలోచిస్తాను, ఇప్పుడే కదా నువ్వు చెప్పిందని చెప్పేసి ఉదయాన్నే తానేంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో బార్కి వెళ్తున్నప్పుడు సడన్ గా మానసిక స్థితి సరిగా లేని ఒక అతను ఏంటంటే సార్ అడ్రస్ చెప్పండి అని చెప్పేసి హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో కూడా అడ్రస్ చెప్పి సర్లే అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా అతను ఏంటంటే మామూలుగా మారిపోయి హీరోని పేరు పెట్టి పిలుస్తాడు. దాంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. నా
నా పేరు నీకెలా తెలుసు అని చెప్పేసి. అందులో అతను ఏమంటాడంటే నేను ఎవరో కాదు, కస్టమ్ హౌస్ లో పనిచేస్తున్నాను, అందులోనూ మ్యాక్స్ నా గురించి చెప్పే ఉంటాడు కదా అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. సార్ ఒప్పుకోండి, మన ఇద్దరం కలిసి దొంగతనం చేద్దామని చెప్పేసి అంటాడు. హీరో కోపం వచ్చేసి డైరెక్ట్ గా ఫ్రెండ్ తిడతాడు అనమాట వచ్చి. అసలు ఏంట్రా నువ్వు చేసే పని, ఆ కుర్రాడు నా దగ్గరకు వచ్చి దొంగతనం చేద్దామని చెప్పేసి అంటున్నాడు, అసలు నేను దొంగతనం చేస్తానని చెప్పేసి ఆ కుర్రాడికి ఎందుకు చెప్పావు, నా పేరు ఎందుకు చెప్పావు, ఈ ఊర్లో ఒక్కడికి కూడా తెలియదు నేను దొంగతనాలు చేస్తున్నానని చెప్పేసి నన్ను ప్రశాంతంగా బతకనివ్వ అని చెప్పేసి అంటంతో సడన్ గా అక్కడికి ఆ కుర్రాడు వస్తాడు అనమాట. అతని పేరు ఏంటంటే జాక్ టెల్లర్. మనోడు ఏంటంటే హీరోతో ఏమంటాడంటే సార్ నా ప్లాన్ వినండి సార్, విన్న తర్వాత మీరు ఏమైనా మాట్లాడండి అని చెప్పేసి తానేంటంటే హీరోని దొంగతనం చేయించడానికి కన్విన్స్ చేస్తాడు. కాకపోతే హీరో మాత్రం మొత్తం విని నాకు ఇష్టం లేదు, నేను దొంగతనాలు మానేశాను, అందులోని ఈ ఊర్లో అసలు చేయనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే ఒక డౌట్ ఉంటుందన్నమాట, ఎక్కడ ఈ జాక్ గాడు మళ్ళీ తనని ఇసికిస్తాడు అని చెప్పేసి ఒక రౌడీని సెట్ చేసి వాడిని బెదిరించమంటాడు. దాంతో హీరో సెట్ చేసిన రౌడీ కూడా వెళ్తాడు. కాకపోతే ఆ జాక్ టెల్లర్ గాడే హీరో పంపించిన రౌడీని పెచ్చకొట్టుడు కొట్టి హీరో దగ్గరకు వస్తాడనమాట. సార్ నేను ఏదో మిమ్మల్ని మంచోడు అనుకున్నాను కానీ మీరు ఎంత దుర్మార్గుడు అని చెప్పి అనుకోలేదు, నాతో పనిచేయడం ఇష్టం లేకపోతే మనిషిని పంపిస్తారా, నేనేం పాపం చేశానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ కస్టమ్ హౌస్ లో నేను ఒక పిచ్చోళ్ళ యాక్టింగ్ చేస్తున్నానండి, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళగా చాలా రోజుల నుంచి అక్కడ పనిచేస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఎన్ని గదులు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరెవరు ఎప్పుడు వస్తారు, ఎవరెవరు ఎప్పుడు పోతారు, అందులోనూ మనం దొంగతనం చేయబోయే రాజదండం 250 కోట్లు, ప్రాపర్ గా ప్లాన్ రెడీ చేసుకుంటే అయితే నా ప్లాన్ వినాలి, లేకపోతే కాదని వెళ్ళిపోవాలి, అంతేగాని రౌడీని పెట్టి కొట్టిస్తారా అని చెప్పేసి హీరో మీద కోప్పడి జాక్ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. కాకపోతే జాక్ వెళ్ళిపోయిన తర్వాత హీరో ఆలోచిస్తూ ఉంటాడు, అది కూడా కరెక్టే కదా, వీడింత రీసెర్చ్ చేశాడు, మనం కూడా దొంగతనం చేస్తే పోతుంది, ఎందుకంటే మన జీవితంలో చేయబోయే లాస్ట్ దొంగతనం కనీసం ఒక 30 కోట్లు వస్తుందంటే మామూలు విషయం కాదని చెప్పేసి హీరో ఫిక్స్ అయిపోతాడు దొంగతనం చేద్దాము అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వెళ్ళి తన ఫ్రెండ్ మ్యాక్స్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత దొంగతనం చేస్తాను, కాకపోతే ఈ దొంగతనానికి నేనే హెడ్ అవ్వాలి, అంతేకాకుండా ఆ కస్టమ్ హౌస్ ఎలా ఉంటుంది, లోపల ఎన్ని గదులు ఉంటాయి, ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ నాకు తెలియాలి, అంతేకాకుండా ఈ దొంగతనాన్ని నేను లీడ్ చేస్తానని చెప్పేసి అంటంతో మ్యాక్స్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత జాక్ ని పిలుస్తాడు అనమాట. వచ్చిన తర్వాత చెప్తాడు, చూడండి సార్ మనం దొంగతనం చేయబోయేది ఫ్రాన్స్ కి చెందిన రాజదండం, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ రాజు తన కూతురికి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు, కాకపోతే అది కాస్త ఇప్పుడు కస్టమ్ హౌస్ లో ఉంది, దాన్ని మనం దొంగతనం చేయాలి, అంతేకాకుండా ఉదయం పూట చాలా మంది జనం ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు, సాయంత్రం అయిన తర్వాత అంతా ఖాళీ అయిపోతుంది, సో నేను మాత్రం లోపలికి వెళ్తాను, అందులో నేను అక్కడ క్లీనింగ్ బాయ్ గా పనిచేస్తూ ఉన్నాను, నాకంటూ పై అధికారి ఒకే ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం, అందులోనూ నేను మానసిక స్థితి సరిగా లేని వాళ్ళలాగా అంటే అవుటి వాళ్ళలాగా వెళ్తాను కాబట్టి అందరికీ నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంది, మరీ ముఖ్యంగా నేను లోపల తీసుకెళ్లే వస్తువులు మాత్రం వాళ్ళు స్కాన్ చేయరు కానీ నన్ను స్కాన్ చేస్తారు, సో మనం ఏ వస్తువు అయినా సరే లోపల తీసుకెళ్లొచ్చు, అంతేకాకుండా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరు సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు ఏంటంటే సీసీ కెమెరాలో చెక్ చేస్తూ ఉంటారు, ఆ బిల్డింగ్ మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా లోపలికి వెళ్ళిన తర్వాత నాకు పై అధికారికి ఒక పెద్ద ఆయన ఉంటాడు కదా, ఆయన ఏంటంటే నేను ఏం చేసినా ఏమనడు, ఎందుకంటే నాకు శారీరకంగా చాలా లోపాలు ఉన్నాయి కదా, అందుకని నా మీద జాలి చూపిస్తూ ఉంటాడు, దాన్ని యూజ్ చేసుకొని ఆ కస్టమ్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క డోర్ కి నేను ఆల్టర్నేట్ గా సేఫ్టీ కీ ఒకటి తయారు చేసి పెట్టుకున్నాను, సో ఏది ఏమైనా సరే మనం లోపలికి వచ్చిన తర్వాత కస్టమ్ హౌస్ లోపలే బేస్మెంట్ వాల్ట్ ఒకటి ఉంటుందన్నమాట, ఆ వాల్ట్ లోపలే ఈ రాజదండాన్ని దాచిపెట్టారు, సో దాంట్లోకి వెళ్ళి మనం దొంగతనం చేయాలి, అంతేకాకుండా బేస్మెంట్ వాల్ట్ లో ఎటువంటి కెమెరా లేదు, హ్యాపీగా దొంగతనం చేసుకోవచ్చు, అది ప్లాన్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా అర్థమైపోతుంది అనమాట. సో బేస్మెంట్ లో ఒక వాల్ట్ ఉంటుంది, సో ఆ వాల్ట్ ని ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అందులోనూ ఆ బేస్మెంట్ లో ఉన్న వాల్ట్ లాకర్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి, దానికి సంబంధించిన పేపర్లు ఖచ్చితంగా ఆ కస్టమ్ హౌస్ లోనే ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొనిరా, అంతేకాకుండా ఆ బేస్మెంట్ కి మనం వేరే రూట్ లో వెళ్ళడానికి ఏదైనా టనల్ మార్గం ఉందేమో నేను చూస్తా అని చెప్పేసి హీరో అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే తనతో పాటు పనిచేసే ఒక రౌడీ ఉన్నాడు కదా, లోకల్ రౌడీ, అతన్ని అంతేకాకుండా జాక్ ని తీసుకొని ఆ టనల్ ఉన్న రూట్ కి వెళ్తాడనమాట. బేసికల్ గా ఆ కస్టమ్ హౌస్ లో బేస్మెంట్ ఉండే పాయింట్ దగ్గర ఒక టనల్ ఉంటుంది, సో దాని లోపలికి వెళ్తే ఖచ్చితంగా అక్కడికి రీచ్ అవ్వచ్చామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కారులో కూర్చొని జాక్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న మ్యాప్ లో ఎటు వెళ్లాలో చెప్తూ ఉంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసి వాకిటాకులో వినుకుంటూ జాక్ కి రిప్లై ఇచ్చుకుంటూ చక్కగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా ఆ కస్టమ్ హౌస్ లో ఉన్న బేస్మెంట్ కి కిందకు వచ్చేస్తాడు, అందులోనూ అక్కడ ఒక పెద్ద పైప్ ఉంటుంది అనమాట, దాన్ని బేస్ చేసుకొని మెల్లగా పైకి వెళ్ళి బేస్మెంట్ వాల్ట్ దగ్గరికి వెళ్ళాడు కానీ ఆ బేస్మెంట్ కి చిన్న హోల్ ఉంటుంది అనమాట, ఎయిర్ ఎగ్జాస్టర్, దాంట్లో కెమెరా పెట్టి చూస్తే బేస్మెంట్ లోపల కెమెరా ఉంటుంది.
ఇంతకు ముందు జాక్ ఏం చెప్పాడు, లోపల కెమెరా లేదు, హ్యాపీగా దొంగతనం చేయొచ్చు అని చెప్పాడు కదా. కాకపోతే లోపల కెమెరా ఉంటుంది, అది కూడా లేజర్ లైట్ తో ఉంటుందన్నమాట. దాంతో హీరో షాక్ అయిపోతాడు, మొత్తం ఫొటోస్ తీసుకుంటాడు. సర్లే అంతా అయిపోయింది, ఇంకెళ్ళిపోదాం అనుకునే సమయానికి కరెక్ట్ గా జాక్ వాకీ టాకీలో ఒక భయంకరమైన విషయం చెప్తాడు. బేసికల్ గా హీరో వెళ్ళేటప్పుడు నైట్ అనమాట. కాకపోతే హీరో అది మొత్తం కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చే సమయానికి ఉదయం 6 అయిపోతుంది. ఉదయం 6 అయిందంటే ఆ టనల్ లో పనిచేసే వాళ్ళు వస్తారనమాట. దాంతో జాక్ ఏమంటాడంటే, సరే దయచేసి మీరు ఏ రూట్ లో అయితే వెళ్లారో ఆ రూట్ లో రావద్దండి, అక్కడికి పనులు చేసుకున్న వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఏంటంటే 11 వరకు పనిచేస్తూనే ఉంటారు, కాబట్టి మీరు వేరే మార్గం ద్వారాగా బయటకు వచ్చేయండి, లేకపోతే దొరికిపోతారని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. దొరికిపోతానని చెప్పేసి ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే అదే టన్నల్ లో ఒక డ్రైనేజ్ ఉంటుందన్నమాట. ఆ డ్రైనేజ్ రూట్ ను పట్టుకొని ఎలాగోలాగా బయటకు వచ్చేస్తాడు, ఎవ్వరికి దొరకడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో చెప్పినట్లుగానే జాక్ ఏం చేస్తాడంటే లోపలున్న ఆ వోల్టర్ కి సంబంధించిన ఆ పేపర్స్ మొత్తం తీసుకొచ్చి ఎలాగోలా హీరోకి ఇచ్చేస్తాడు. అంతేకాకుండా జాక్ ఏమంటాడంటే లోపల కెమెరా ఉందన్నావు కదా, దానికి వాడుతున్న సర్వర్ వచ్చేసి ఐరన్ క్లాడ్ అనే సర్వరు, దాన్ని బ్రేక్ చేయడం ఎవడి వల్ల కాదు, ఆ ఐరన్ క్లాడ్ అనే సర్వర్ ని గనక హ్యాక్ చేస్తేనే లోపల ఉన్న కెమెరా మన కంట్రోల్లోకి వస్తుంది, కాబట్టి ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి అంటున్నప్పుడు హీరో నువ్వేం కంగారు పడకు, నాకు తెలిసిన వాడు కూడా ఉన్నాడని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత తనకి తెలిసిన హ్యాకర్ కి కాల్ చేసి జాక్ ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత జాక్ కూడా చెప్తాడు ఐరన్ క్లాడ్ అనే సర్వర్ గురించి మొత్తం డీటెయిల్ గా. దాంతో హీరో చెప్పిన హ్యాకర్ ఏం చేస్తాడంటే నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, మొత్తం సెట్ చేస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఆ తర్వాత జాక్ కూడా సరే అంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి హీరో వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారనమాట. బేసికల్ గా అక్కడ హీరో ఏంటంటే ఆ బేస్మెంట్ లో ఉండే వాల్టర్ డోర్ ని ప్రిపేర్ చేసి పెడతాడు, ఎందుకంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చాడు కదా. దాంతో హీరో ఏంటంటే అసలు ఆ డోర్ ఎలా ఉంటుంది, ఆ లాకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి దానికి ఆల్టర్నేట్ గా ఒక డమ్మీ డోర్ రెడీ చేసి పెడతాడు. దాన్ని జాక్ కు చూపిస్తాడనమాట. చూడు ఈ డోర్ లో ఉన్న మైనస్ ఏంటంటే మనం కొంచెం తప్పు చేసినా ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది, ఇక ఎవడు తలుచుకున్నా దాన్ని ఓపెన్ చేయలేరు అని చెప్పేసి అంటాడు. దాంతో జాక్ కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఎలాగోలా కష్టపడి నేను ఓపెన్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరో జాక్ కి ఇంకో విషయం చెప్తాడనమాట. చూడు ఆ బేస్మెంట్ వాల్టర్ లోపల సీసీ కెమెరా ఉంది కదా, దాంతో పాటు ఒక లేజర్ లైట్ కూడా ఉంది, దాని గనక టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అలారం అవుతుంది, మనం దొంగతనం చేయడం చాలా కష్టం అవుతుంది, కాబట్టి చాలా లిమిటెడ్ టైంలో దొంగతనం చేయాలని చెప్పేసి అంటంతో జాక్ కూడా ఆశ్చర్యపోతాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఏంటంటే హ్యాకర్ గాడు కాల్ చేస్తాడు. ఇంతకుముందు చెప్పాడు కదా, వాడు కాల్ చేసిన వెంటనే హీరో ఏదో మాట్లాడి సరే వస్తున్నానని చెప్పేసి డైరెక్ట్ గా జాక్ ని అక్కడ నుంచి పంపించేసి వెళ్లి ఆ హ్యాకర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మనోడు ఏమంటాడంటే సార్ ఐరన్ క్లాడ్ అనే సర్వర్ ని హ్యాక్ చేద్దాం అనుకుంటే ఒక 6 అంకెల కోడ్ కావాలండి, ఆ కోడ్ కోసం వెతుకుతున్నప్పుడు సడన్ గా ఎవడో నాకు మెసేజ్ చేశాడు, నీకు కోడ్ కావాలంటే నాకు ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నన్ను డిమాండ్ చేశాడు, నాకేం అర్థం కావట్లేదండి, వాడికి నేను ఎక్కడున్నాను కూడా తెలిసిపోయిందండి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు వాడే ఆ కోడ్ నమ్ముతాను అని చెప్పేసి అంటున్నాడు కదా, ఎంతో కొనేద్దాం అని చెప్పేసి అంటంతో మనోడు కూడా కనుక్కుంటాడు. ఆ తర్వాత ఆ కోడ్ తెలుసుకోవడానికి లొకేషన్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి ఇద్దరు వస్తారు. అంతేకాకుండా వాళ్ళిద్దరి దగ్గరికి జాక్ వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చి కోడ్ చెప్పమంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి కోడ్ చెప్తారు. అంతేకాకుండా జాక్ తో పాటు వెనకాల హీరో పంపించిన రౌడీ కూడా ఉంటాడు. ఆ రౌడీని చూసి వీళ్ళిద్దరు భయపడతారు. అందులోనూ ఆ కోడ్ ఉంటుంది కదా, అదేంటంటే కాంబినేషన్ గా 3 కోడ్లు ఉంటాయి అనమాట, వాటిని చెప్పాలి. దాంతో వీళ్ళిద్దరు కోడ్ చెప్తే వెంటనే జాక్ ఏం చేస్తాడంటే ఆ కోడ్ ని వాకీ టాకీలో హీరోకి చెప్తాడు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే హ్యాకర్ కి చెప్తాడు అనమాట, ప్రెస్ చేసి చూడు అని చెప్పేసి. దాంతో హ్యాకర్ ప్రెస్ చేసి అవునండి ఐరన్ క్లాడ్ అనే సర్వర్ మనం హ్యాక్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అప్డేట్లు ఇస్తూ ఉంటాడు. వాళ్ళు ఏంటంటే 2 సీక్వెన్స్లు చెప్పిన తర్వాత 3వ సీక్వెన్స్ చెప్పడానికి భయపడుతూ ఉంటారు. మీరు మొత్తానికి ఏదో చేస్తున్నారు, నాకు డౌట్ గా ఉందని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట వాళ్ళు. దాంతో జాక్ ఏం చేస్తాడంటే మీరు గనక ఓవర్ యాక్టింగ్ చేస్తే నిజంగానే చంపేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి తన దగ్గర ఉన్న గన్ను చూపిస్తాడు అనమాట. దాంతో వాళ్ళకి భయం వేసి ఆ కోడ్ చెప్తారు. ఆ తర్వాత హీరోకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. హీరో హ్యాకర్ కి చెప్తాడు. ఆ తర్వాత ప్రెస్ చేస్తే నిజంగానే ఐరన్ క్లాడ్ అనే సర్వర్ ని ఆ హ్యాకర్ గాడు హ్యాక్ చేసేస్తాడు. ఇంకేముంది అంతా అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కానీ హీరో మాత్రం జాక్ దగ్గరకు వచ్చి నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఈ దొంగతనాన్ని లీడ్ చేస్తుంది నేను, అంతేగాని ఇక్కడ గన్ను తీసుకొచ్చి ఓవర్ యాక్టింగ్ చేసామనుకో నాకు నచ్చదు, కాబట్టి మనం చేయబోయే దొంగతనం నా కంట్రోల్లో జరగాలని చెప్పేసి అంటంతో జాక్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు జాక్ ఏంటంటే క్యాజువల్ గా కస్టమ్ హౌస్ లో తన పనికి తను వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే ఆఫీస్ మొత్తం హడావుడిగా ఉంటుంది. ఏంటి అని చూస్తే ఇప్పుడు వీళ్ళు ఏదైతే రాజదండం దొంగతనం చేయాలనుకుంటున్నారో అదేంటంటే మోస్ట్ వాల్యుబుల్ అని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోయింది అనమాట. వీళ్ళు ఏంటంటే ఏదో నార్మల్ వస్తువే కదా, కాకపోతే పురాతన వస్తువు అని చెప్పేసి బేస్మెంట్ వాల్ట్ లో పెట్టారు. కాకపోతే దానికి వాల్యూ ఎక్కువ ఉందని తెలిసి వెంటనే ఆ లాకర్ కి ఎదురుగా కెమెరా ఫిక్స్
చేశారు. అంతేకాకుండా దాన్ని 24 గంటలు మానిటర్ చేస్తున్నారని చెప్పేసి మనోడికి అర్థమైపోతుంది అనమాట. ఈ విషయాన్ని హీరోకి చెప్తాడు. వెంటనే హీరో కూడా కంగారేం పడడు. అందులోని హీరో ఏమంటాడంటే వాళ్ళు కొత్తగా పెట్టిన కెమెరా ఏ పొజిషన్ లో ఉందని చెప్పి అడుగుతాడు. ఆ లాకర్ కి ఎదురుగానే ఉంది. ఆ లాకర్ దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి కనిపిస్తారని చెప్పేసి అంటంతో ఆ లాకర్ కి ఎదురుగా ఉందంటే ఆ కెమెరా భూమి నుంచి ఎంత హైట్ లో ఉందని చెప్పేసి అంటాడు. పర్టికులర్ హైట్ చెప్తాడు అనమాట. సీలింగ్ నుంచి ఎంత హైట్ ఉందని చెప్పేసి అంటంతో పర్టికులర్ హైట్ చెప్తాడు. దాంతో మొత్తం నోట్ చేసుకున్న హీరో ఏంటంటే బాగా ఆలోచించి రేపు సాయంత్రం మనం దొంగతనం చేస్తున్నాం అని చెప్పేసి అంటంతో జాక్ స్టన్ అయిపోతాడు. ఎలాగని చెప్పేసి అంటే నువ్వేం కంగారు పడకు, నేను చెప్పింది చేయ అంటాడు. దాంతో జాక్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం హీరో ఏంటంటే తనకు కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకొని టనల్ లోపలికి వెళ్తాడనమాట. ఇంకోవైపు ఆ జాక్ కూడా సరే అని చెప్పేసి హీరో ఎంత చెప్పినా వినకుండా గన్నును టేప్ రికార్డర్ లో పెట్టుకొని లోపలికి వెళ్తాడు. అందులోని వస్తువులేమో వేరే రూట్ లోంచి వెళ్తాయి, మనుషులు వేరే రూట్ లోంచి వెళ్తారు కదా. సో ఎలాగోలాగా మనోడు గన్ను లోపలికి తీసుకెళ్లిపోతాడు. అంతేకాకుండా జాక్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ముసలని ఏమంటాడంటే తొందరగా మనకి చాలా పని ఉంది, లోపల చెత్త చాలా ఉంది, ఆల్రెడీ ఎత్తి పెట్టేశాను, వెళ్ళి బయటపడే అని చెప్పేసి అంటంతో జాక్ కూడా సరే అని చెప్పేసి చెత్త డబ్బా తీసుకొని బయటికి వెళ్తాడు. కాకపోతే హీరో దగ్గర ఒక రౌడీ ఉన్నాడు కదా, తానేం చేస్తాడంటే అలాంటి చెత్త డబ్బా తీసుకొచ్చి ఇంకొకటి పక్కన పెడతాడనమాట. దాన్ని తీసుకుని జాక్ లోపలికి వస్తాడు. అందులోనూ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఆ చెత్త డబ్బా లోపల ఉన్న సీసీ కెమెరాస్ అన్నిటిని హ్యాక్ చేసే మిషన్స్ ఉంటాయి అనమాట. అందులోని జాక్ కూడా సైలెంట్ గా లోపలికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాటన్నిటిని ఆర్గనైజ్ చేసుకుంటాడు. అన్ని చేసుకున్న తర్వాత సడన్ గా మళ్ళీ ముసలాన్ని పిలుస్తాడు. ఈయన కూడా పద్దాకలు పిలుస్తాడని చెప్పేసి మళ్ళీ యాక్టింగ్ చేసుకుంటూ జాక్ వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే టనల్ లోపల నుంచి డైరెక్ట్ గా బేస్మెంట్ వాల్టర్ ఉండే రూమ్ దగ్గరకు వస్తాడు. అంతేకాకుండా దానికి హోల్ వేసుకొని రెడీగా ఉంటాడు అనమాట. అంటే జాక్ పర్మిషన్ ఇస్తేనే లోపలికి రావాలన్నమాట. ఎందుకంటే దాన్ని హ్యాక్ చేస్తేనే లోపలికి రావడం కుదురుతుంది. అందుకని హీరో ఏంటంటే వాకీ టాకీలో తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒరే ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. కానీ జాక్ ఏంటంటే పాప ముసలైన దగ్గర లాక్ అయిపోయాడు. ఆయన ఏంటంటే పని మీద పని చెప్తూనే ఉంటాడు. అది క్లీన్ చేయి, ఇది క్లీన్ చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జాక్ ఏం చేస్తాడంటే క్లీన్ చేసే లిక్విడ్ మొత్తం కింద పడేస్తాడు. సరే తెలియ కింద పడిపోయిందండి, స్టోర్ రూమ్ కి వెళ్ళి లిక్విడ్ తెచ్చుకుంటా అని చెప్పేసి అంటంతో ముసలాయన కూడా సరే వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ కంట్రోల్ రూమ్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత పైకి వచ్చేయమని చెప్పేసి హీరోకి సిగ్నల్ ఇస్తాడు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరనమాట. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వచ్చేస్తాడు. కానీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలంటే సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంటాడు అనమాట. దాంతో జాక్ ఇన్ఫార్మ్ చేస్తాడు, ఎరా రావచ్చు అని చెప్పేసి అంటంతో వెంటనే జాక్ ఏం చేస్తాడంటే కెమెరాస్ ని హ్యాక్ చేస్తాడు. అది కూడా జస్ట్ కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే అనమాట. నువ్వు దాంట్లో దాటిపోవాలని చెప్పేసి అంటంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కాకపోతే కెమెరాస్ హ్యాక్ చేయడం వల్ల బ్లర్ అయిపోయి మళ్ళీ ఇమేజ్ వస్తుంది అనమాట. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇదేంటి బ్లర్ అయిపోయి మళ్ళీ ఇమేజ్ వచ్చింది ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా సర్లే గ్లిచ్ అయి ఉంటుందని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళిన తర్వాత మెల్లగా ఒక గ్రిల్ కట్ చేసుకొని వీళ్ళు కొత్తగా పెట్టిన కెమెరా పైన నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఎలాగోలా లోపలికి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ఆ లాకర్ దగ్గరికి వెళ్తే కెమెరాలో కనిపిస్తాడు. అందులోనే అక్కడ లేజర్ లైట్ ఉంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే పైన ఏంటంటే సీలింగ్ కి రాడ్లు ఉంటాయి అనమాట. దానికి తాళ్లు కట్టుకొని మెల్లగా పాక్కుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే జాక్ గాడు సీసీ కెమెరాస్ ని ఆ తర్వాత సర్వర్స్ ని హ్యాక్ చేస్తాడు అప్పుడు కిందకి దిగాలన్నమాట. దాంతో హీరో ఏమంటాడంటే నేను పొజిషన్ కి వచ్చాను కాబట్టి నువ్వు హ్యాక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కిందకి దిగుతా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే జాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే హీరో అక్కడి నుంచి కిందకు దూకుతాడు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా మరి ముఖ్యంగా లేజర్ లైట్ రెండు ఆగిపోతాయి కదా. ఆ తర్వాత దొంగతనం చేద్దామని చెప్పేసి హీరో ప్లాన్ అనమాట. సో హీరో ఏంటంటే జాక్ గడి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జాక్ కూడా కొంత సమయానికి రిప్లై ఇస్తాడు, దూకేండి అని చెప్పేసి. దాంతో హీరో కూడా దూకేస్తాడు. కాకపోతే ఈసారి మాత్రం విత్ ఇన్ సెకండ్స్ లో కెమెరా లైవ్ ఇస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆ పని అయ్యేంత వరకు కెమెరాస్ ని ఆఫ్ చేసి పెడతాడు. కాకపోతే సెక్యూరిటీ వాళ్ళకి ఏంటంటే అదేంటి సీసీ కెమెరాస్ ఆఫ్ అయిపోయాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే సర్వర్ మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేసి అర్జెంట్ గా రండి, ఇక్కడ సీసీ కెమెరాస్ ఆఫ్ అయిపోయాయి అని చెప్పేసి అంటారు. వాళ్ళు కూడా బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు జాక్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో అయితే ఆ వాల్ట్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అంటే లాక్ ఏం చేయడం అనమాట. కాకపోతే ఆ లాకర్ పైన ఒక హోల్ వేస్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు జాక్ ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో ముసలైన దగ్గర ఆయనకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. వీడేంటి వెళ్ళి చాలాసేపు అవుతుంది, అసలు ఎక్కడున్నాడు వీడని చెప్పేసి ప్రతి ఒక్క రూమ్ వెతుక్కుంటూ చివరికి కంట్రోల్ రూమ్ కి వస్తాడు. వచ్చి చూస్తే జాక్ గార్డ్ ఏంటంటే మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఒరే ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో మనోడికి అర్థమైపోతుంది అనమాట ఈ ముసలోడు మొత్తం బయట చెప్తాడు అని చెప్పేసి వెంటనే గన్ను తీసుకొని గురిపెట్టి నువ్వు గనక అరిస్తే చంపేస్తానని చెప్పేసి సపరేట్ గా ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసేస్తాడు. దాంతో ముసలాయన కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే పైన వాటర్ పైప్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ వాటర్ పైప్ కి ఒక చిన్న ట్యూబ్ లాంటి సెట్
చేసి ఆ పైపుని తీసుకొచ్చి ఈ వాల్ట్ లో సెట్ చేస్తాడు. సో దాంతో ఏమవుతుందంటే లోపల లాకర్ లోకి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. మొత్తం నిండిపోయిన తర్వాత అదే లాకర్ లోపలికి వాటర్ ప్రూఫ్ బాంబ్ పంపించి దాన్ని పేల్చేస్తాడు. సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ లో బాంబ్ వెళ్తే సౌండ్ తక్కువ వస్తుంది కదా, అందుకని అలా చేస్తాడు. దానివల్ల లాకర్ మొత్తం పేలిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు సీసీ కెమెరాస్ చెక్ చేసే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే సీసీ కెమెరాలు ఎలాగో పనిచేయట్లేదు కాబట్టి మనం సరదాగా మొత్తం తిరిగి చూద్దామని చెప్పేసి ఫస్ట్ బేస్మెంట్ దగ్గరికే వస్తారనమాట. నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అదే సమయంలో జాక్ కూడా ఏం చేస్తాడంటే 5 నిమిషాల టైం సెట్ చేసి మనోడు కూడా మొత్తం బట్టలు వేసుకుని బయలుదేరతాడు. ఎందుకంటే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలి కదా, ఎలాగో హీరో అటు నుంచి అటు తప్పించుకుని వెళ్ళిపోతాడు టనల్ ద్వారాగా. కానీ మనోడు కూడా తప్పించుకోవాలి కదా, అందుకని మొత్తం రెడీ చేసుకుని తను లోపలికి తీసుకొచ్చుకున్న గన్ను పట్టుకుని కింద బేస్మెంట్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆల్రెడీ హీరో ఏంటంటే ఆ రాజదండం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. వెంటనే గన్ను గురిపెట్టి, చూడమ్మా బంగారం, నేను నీతో పాటు కలిసి పనిచేసింది నువ్వు అది తీసుకుని వెళ్తే నువ్వు ఇచ్చే చిల్లర తీసుకోవడానికి కాదని చెప్పేసి మనోడు మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అంతేకాకుండా ఆ రాజదండం నాకు ఇచ్చేసాయి, లేకపోతే నిన్ను కాల్చి చంపేసి తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా చేసేదేమి లేక ఆ రాజదండం తీసుకుని జాక్ ఇచ్చేస్తాడు. జాక్ ఏమంటాడంటే ఇంకా కేవలం 1 మినిట్ మాత్రమే ఉంది, కావాలంటే ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపో, లేకపోతే సెక్యూరిటీ వస్తే వాళ్ళకి దొరికిపో, నేను మాత్రం ఇక్కడ పనిచేసే స్టాఫ్ లాగా పైకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాను అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో తప్పించుకొని పారిపోయే గ్యాప్ లోనే సీసీ కెమెరాస్ అన్ని ఆన్ అయిపోతాయి. పైన సెక్యూరిటీ చూస్తారు, కేకలు వేస్తారు. హీరో కూడా సర్లే అని చెప్పేసి టనల్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అంతేకాకుండా డ్రైనేజ్ ఉంది కదా, అందులో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ గ్యాప్ లో పైన సెక్యూరిటీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే బేస్మెంట్ కి వస్తారనమాట, ఎక్కడ దొంగ అని చెప్పేసి. మరోవైపు జాక్ ఏం చేస్తాడంటే అక్కడ పనిచేసే స్టాఫ్ లాగా మనోడు కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే జాక్ మీద అసలు డౌటే రాదు, ఎందుకంటే మనోడికి మానసిక స్థితి సరిగా లేదు. దాంతో వాడు కంగారు పడుతుంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అని చెప్పేసి వాళ్ళే తనని బయటికి పంపించేస్తారు. ఇంకేముంది, జాక్ బయటికి వెళ్ళిపోతాడు. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్టింగ్ కూడా రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ ముసలి తాత కేకలు వేస్తూ ఉంటాడు అనమాట. వచ్చిన తర్వాత బయటికి ఆ సెక్యూరిటీ వాళ్ళకి చెప్తాడు దొంగతనం చేసింది ఎవడో కాదు ఆ జాక్ గాడే అని చెప్పేసి. కాకపోతే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే ఆ కంగారులో పాపం పెద్ద అని చెప్పేది పట్టించుకోరనమాట. ఈ గ్యాప్ లో హీరో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అంతేకాకుండా జాక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే జాక్ ఏంటంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనమాట. బట్ వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి హీరో కాల్ చేద్దామని చెప్పేసి హీరో కాల్ చేసి ఏంటంటే ఎలా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు జాక్ ఏమంటాడంటే చూడు, నువ్వు ఏ రోజైతే నా దగ్గరికి రౌడీని పంపించావో ఆ రోజు ఫిక్స్ అయిపోయాను నేను ఇందులో నిన్ను మోసం చేయాలని. ఆ తర్వాత ఏమన్నావు, ఈ దొంగతనం నా ప్లానింగ్ ప్రకారం జరగాలన్నావా, చూసావా నేను వేసిన ప్లాన్ ప్రకారం జరిగింది, నువ్వు మోసపోయావని చెప్పేసి అంటంతో హీరో కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే ఒరే బంగారం, నేను దొంగతనాలు చేయడం మొదలు పెట్టినప్పుడు నువ్వు డైపర్లో వచ్చపోసుకుంటున్నారా ఏంటి, నువ్వు దొంగతనం చేసావా, నీకు ఇచ్చిన బ్యాగులో నిజంగా రాజదండం ఉందో లేదో చూసుకో అని చెప్పేసి అంటంతో వీడు కూడా హడావుడిగా చూసుకుంటాడు. చూస్తే అందులో ఇనప మొక్కుంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే నీ వాలకం చూసి నాకు ఎప్పుడో డౌట్ వచ్చిందిరా, ఎందుకంటే నువ్వు పదే పదే వచ్చి మరి దొంగతనం చేయమంటున్నావంటే ఇందులో నీ స్వలాభం లేకుండా నువ్వేం చేయవు, ఎందుకంటే నా ఫ్రెండ్ మ్యాక్స్ గారు చెప్తే నేను దొంగతనం చేస్తాను, కానీ వాడికన్నా నువ్వు ఆత్రంగా ఉన్నావు కదా, అప్పుడే నీ మీద డౌట్ వచ్చింది, అందుకని నేను వాడుకున్నాను. సో ఎందుకైనా మంచిదని చెప్పి 2 ఎక్స్ట్రా బ్యాగులు తెచ్చుకున్నాను, ఆ ఇనపరాడు పెట్టిన బ్యాగ్ నీకు ఇచ్చేసానని చెప్పేసి అంటంతో జాక్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే నువ్వు ఒక ముసలోడిని లోపల దాచిపెట్టావు కదా, ఆ ముసలోడు బయటకు వచ్చి నీ పేరు చెప్పాడు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పేసి హీరో కాల్ కట్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మ్యాక్స్ ని చూపిస్తారు. తానేంటంటే న్యూస్ చూస్తున్నప్పుడు అందులో ఒక న్యూస్ వస్తుందన్నమాట. అదేంటంటే కస్టమ్ హౌస్ లో దొంగతనం జరిగింది, ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు ఆ కస్టమ్ హౌస్ లో పనిచేసే జాక్ అని చెప్పేసి అందులో చెప్తూ ఉంటారనమాట. అంతేకాకుండా అతనికి ఎవరో హెల్ప్ చేశారు, అతను ఎవరో తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో మ్యాక్స్ ఎంతగానో ఆనందపడతాడు, ఎందుకంటే తన పేరు గాని హీరో పేరు గాని బయటికి రాలేదు కదా, అందుకని. ఆ తర్వాత ఇంకేముంది, ఆ రాజదండం తీసుకొచ్చి హీరో మ్యాక్స్ కి ఇచ్చేస్తాడు, దాన్ని అమ్మేస్తాడు. అంతేకాకుండా హీరో తన వాటా తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్ తో కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? మీకు గనక ఈ సినిమా నిజంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.